పడ్డారు. ఎందుకంటే కొత్త ఫ్యామిలీ, కొత్త ప్లేస్‌లోకి వచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. పేరెంట్స్ తనేది అడగకపోయినా అమ్మాయి గురించి తెలుసు కాబట్టి అన్నీ వాళ్ళే చూసుకునేవారు. బట్ పెళ్ళైన తర్వాత ఈమెకి ఏది అడగటం తెలీదు. నాకిది కావాలి అని తెలీదు. తన బాధను బయటకి చెప్పడం తెలీదు. ఏది తెలీదు. భర్త ఎప్పుడు నువ్వేదైనా అడిగితే నేను చేస్తాను అంటారు. ఈమెప్పుడు మనసులోకి తెలుసుకొని చెయ్యాలి అని ఏమనుకుంటారు. అలాగా లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇద్దరు ట్విన్స్ పుట్టారు. పిల్లల్ని పెంచుకుంటూ ఆ బాధ్యతలను పడిపోయారు. అంటే తనకి ఏది కావాలి? తన ఇష్టాలేంటి? తను ఏం కోరుకుంది తన లైఫ్‌లో? తన డ్రీమ్స్ ఏంటి? ఇవన్నీ ఆమె మర్చిపోయింది. సో, ఇలా లైఫ్ అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చదువుకున్నారు. మంచిగా సెటిల్ అయ్యారు. పెద్ద పెద్దగా యూనివర్సిటీస్‌లో వాళ్ళ చదువు అయిపోయింది. సో, ఐఐటీ అన్నిటిల్లో చదువుకున్నారు. మంచి జాబ్ వచ్చింది ప్లేస్‌మెంట్. వాళ్ళ లైఫ్‌లో కూడా రిలేషన్‌షిప్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవేం లేవు. ఓకే. హ్యాపీగానే, స్మూత్‌గానే లైఫ్ వెళ్ళింది. ఫైనాన్షియల్‌గా బావుంది. కానీ బట్ ఆమెకి ఏదో లోపల అసంతృప్తి. ఒకరోజు సడెన్‌గా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి తన బాక్స్ లోపల పెట్టిన బాక్స్‌ని ఓపెన్ చేసి చూసారు. ఎప్పుడో బాక్స్ తీయడం, తుడిసేయడం, లోపల పెట్టేసేయడమే తనకి ఖాళీ లేక. అది తీసి చూడగానే ఆమెకు కొన్ని ఫోటోస్ కనిపించాయి. అది తన స్కూల్ డేస్‌లో తను చిన్నప్పుడు చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఫోటోస్. తను స్కూల్ డేస్‌లో తను ఫస్ట్ వచ్చినప్పుడు తను తీసుకున్న అవార్డ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆమె ఫోటోస్. అవి చూడగానే ఆమెకు చాలా బాధ అనిపించింది. ఇంత స్కూల్ డేస్‌లో ఇంత నంబర్ 1 స్టూడెంట్‌గా ఉన్నాను. అందరూ నువ్వంటూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తావు అని చెప్పేవారు. బట్ నేనిక్కడ నాకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ ఏదీ లేదు. సో, అక్కడ పెళ్ళికి ముందు పలానా ఆయన అమ్మాయి. పెళ్ళయిన తర్వాత ఈయన భార్య అనే ఐడెంటిటీతోనే ఇన్ని రోజులు ఉన్నాను. ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డాను. అంటే ఫ్యామిలీ కోసం మేజర్‌గా ఇంట్లో నేను బ్యాక్ బోన్ లాగే ఉన్నాను. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. బట్ ఇక్కడ కూడా పెద్ద గుర్తింపు లేదు. ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మేకర్ అందరూ అలానే అనుకుంటారు. ఇది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని. బట్ ఆమెకనిపించింది. నాకు ఇదంతా నేను ఏది పొందలేదు. సో, నేనంటే సో అని చెప్పా. నా పేరు కూడా ఎవరికీ తెలీదు అన్నట్టు ఉన్నాను. ఏంటి లైఫ్? ఆమెకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. సో, ఏం చేయాలి? అసలు నేను ఏం మిస్ అయ్యాను? నా ఇష్టాయిష్టాలు ఏంటి అని చూస్తే చిన్నప్పుడు ఆమెకు పాటలంటే చాలా ఇష్టం. డాన్స్ అంటే ఇష్టం. అలాగే తనంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని ఆమె అనుకున్నారు. అంటే ఆ మాధవి అంటే ఆమెలో ఈ స్కిల్స్ ఉన్నాయి అని తెలియాలి. బట్ ఇప్పుడు అవన్నీ ఆమెకి మరుగుపడిపోయాయి. ఆమె ఆలోచించారు. ఏం చేయాలి అసల? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నా సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఏం చేయాలి అని. సో, ఈ కథ మనలో చాలా మందికి టచ్ అవుతుంది కదండీ! టచ్ అయితే మీరు చాట్ చేయండి యెస్ అని. ఇది నా కథలాగా అనిపించింది అని మీకు అనిపిస్తే మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడండి. అవునండి. ఇది మనందరి కథ. మనందరి కథ ఇంచుమించు దగ్గరగానే ఉంటది. బట్ ఫ్యామిలీకి ఇది చాలా ఇంపార్టెంట్. కానీ నిజంగా మనం ఆ సెల్ఫ్ ఐడెంటిటీలో, ఆ వాల్యూలో ఎంతవరకు పొందుతున్నాం అనేది మనకి తెలుసు. మనం ఎంతవరకు ఫీల్ అవుతున్నాము, ఎలా మన ఐడెంటిటీ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మనం అనుకుంటూ ఉంటాం, ఇతరులు మనకి వాల్యూ ఇవ్వట్లేదని. బట్ మనం మనకెంత వాల్యూ ఇస్తున్నాం అనేది ఈరోజు సెషన్‌లో చూద్దామండి. నేను పీపీటీ షేర్ చేస్తాను. మనం ఈరోజు మన ఎమోషనల్ జర్నీ గురించి మనం అర్థం చేసుకుందాం. ఏంటంటే మనకి ఎమోషనల్‌గా ఎంత బర్డెన్ ఉంది అనేది మనం తెలుసుకొని సెల్ఫ్ అవేర్‌నెస్ ఈరోజు మనల్ని మనం ఎలా మన ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనకంటూ వాల్యూ ఎలా ఇవ్వాలి? మన లోపల సప్రెస్ చేయబడిన ఎమోషనల్ బర్డెన్ ఏముంది? ఇవన్నీ కూడా అర్థం చేసుకొని దాన్ని ఎలా మార్చుకోవచ్చు? రీఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకు పెయిన్ ఉన్నప్పుడు అది జరిగింది పాస్ట్‌లో అలాగే జరిగింది. దాన్ని మార్చలేం. బట్ ఈరోజు ఆ పెయిన్ నుంచి మనం బయటికి రావడానికి దాన్ని కొత్తగా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ రోజు సెషన్‌లో మనం చూద్దామండి. ఇప్పుడు మనం మన ఎటు వెళ్తున్నాము, మనకు నచ్చినట్టు మనం ఫ్యామిలీని చూసుకుంటూ కూడా మనకు నచ్చినట్టు మనం ఉండగలుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకుందాము ఈరోజు. చిన్నప్పటి నుంచి మన లైఫ్‌లో చాలా చూసుంటాం గదా! మనం చాలా మాటలు వింటూనే పెరిగుంటాం. అవన్నీ ముఖ్యంగా మనకు ముఖ్యమైనయి అందరూ విన్నది "నువ్వు అమ్మాయివి."
నువ్వు ఎక్కువగా ఏ విషయాల గురించి మాట్లాడకూడదు. పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడు నువ్వు మధ్యలోకి రాకూడదు. ఏదైనా సరే నువ్వు ఫ్యామిలీ కోసం ఉండాలి. నువ్వు ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా వినుంటాం. సో జాగ్రత్తగా నువ్వు ఎప్పుడైనా బిహేవ్ చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. నువ్వు ఎక్కువగా బయట గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా నమ్మకూడదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని మనం అన్ని చూసున్నాం. అక్కడి నుంచి ఏదైనా మనం భయపడి మన ఫీలింగ్స్ బయటకు చెప్పడానికి భయపడి అమ్మో ఇది చెప్తే పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారో అని మన ఫీలింగ్స్ అన్ని మనం సప్రెస్ చేసుకుని లోపలే ఉంచేసుకుని ఉంటుంటాం. ఇవి మన లైఫ్ లో అందరికీ జరిగే ఉంటుంటాయి. సో ఇక్కడ ఎమోషనల్ సప్రెషన్ అనేది మనకి ఎలా ఇబ్బంది పడుతుంది, మన లైఫ్ లో ముందుకు వెళ్లకుండా మనల్ని ఎలా ఆపేస్తుంది, ఎమోషనల్ బర్డెన్ గా తయారయ్యి మనకి లోపల యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ పెరిగిపోవడం ఈ వీటన్నిటిని మనం అర్థం చేసుకున్నాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, నువ్వు ఎప్పుడైనా సరే అమ్మాయిని నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, ఫ్యామిలీలో ఇలా ఉండాలి అనేది మనం విన్నాం. అలాగే నీ ఫీలింగ్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ ఫీలింగ్స్ అన్నింటినీ బయటకు చెప్పకూడదు. అదే జెంట్స్ అయితే కోపం వస్తే వాళ్ళ కోపం వస్తే బయటకు చెప్తారు, ఏదైనా అనిపిస్తే ఇలా ఉండు అని చెప్తారు. బట్ అమ్మాయి విషయంలో అలా కాదు, నువ్వు నీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు కదా. అలాగే మనం ఏం చేసినాము, ఏం అలవాటు పడ్డాము, మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ బయటికి చెప్పడానికి బదులుగా మనం ఎప్పుడు కూడా వాటిని సప్రెస్ చేసుకుంటూ మన లోపలే మనం బాధపడిపోతూ మనల్ని ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనేదే మనం అలవాటు పడ్డాం. అలాగే మనకి ఎప్పుడు కూడా మనం నోటీస్ చేసింది ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అనుకున్నప్పుడు అమ్మాయిలకు వేరే రూల్స్, అబ్బాయిలకు వేరే రూల్స్ మనకు అనిపించుంటది. ఏంటి డిఫరెన్స్ చూపిస్తున్నారు, అమ్మాయిలకి నువ్వు అమ్మాయివే అంటున్నారు, కానీ అబ్బాయిల విషయంలో ఇలా లేదు అనే ఫీలింగ్ మనం ఫీల్ అయ్యే ఉంటాం. ఫ్రీడమ్ విషయంలో కూడా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు విషయంలో కూడా మనకు చాలా రియాక్షన్స్ ఉంది. సో మనకి ఇచ్చే ఆపర్చునిటీస్ మన ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి విషయంలో కూడా కొంచెం ఏంటంటే మన ఫ్యామిలీస్ లో చూస్తాము, ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎక్కువగా మన పేరెంట్స్ ఏదైతే చూస్ చేశారో చాయిస్ ఆ ప్రకారమే అమ్మాయిలు ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డెసిషన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డెసిషన్స్ కూడా ఓన్ గా ఇప్పుడు మారుండొచ్చు, కానీ సమాజంలో ఇంతకు ముందు చూస్తే ఫ్యామిలీ డెసిషన్స్ ఏదైతే తీసుకున్నామో దాన్ని అమ్మాయిలు ఫాలో అవ్వాలి. అదే మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనకి ఎమోషనల్ గా చాలా ఇబ్బందిని అయితే తీసుకువచ్చాయి. కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన చిన్నప్పుడు అందరం కూడా ఇవన్నీ చూసాం, అవన్నీ చూసాము. ఆ పెయిన్ అనేది మనకి ఇప్పటికీ అలానే ఉంది. బట్ మనం వాటిని అర్థం చేసుకోవాలి వేరే వేలో మనం, ఎందుకంటే మనకు జరిగిన మన పాస్ట్ అనేది మనం ఎప్పటికీ మార్చలేము. సో ఇది మన కండిషనింగ్, సోషల్ కండిషనింగ్ ఫ్యామిలీస్ లో మనకి ఇక్కడ ముఖ్యంగా మన సొసైటీలో అవన్నీ ఉన్నాయి. సో వాటిని మనం మార్చలేము, ఎందుకంటే మన పేరెంట్స్ అదే చూసారు, అదే నేర్చుకున్నారు. ఆ ప్రకారం ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనల్ని అమ్మాయిల్ని అలాగే పెంచారు. బట్ అక్కడ సిచ్యువేషన్ మనం మన తల్లిదండ్రుల వైపు నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఎందుకోసం దాన్ని మనం ఓకే ఇలాగే ఉండాలి, ఇది రైట్ అని చెప్పటం లేదు ఎవరిని అలాగని, ఇది తప్పు అని మనం ఎవరిని జడ్జ్ చేయట్లేదు, మనం అర్థం చేసుకుంటున్నాం. సొసైటీలో ఈ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మన పేరెంట్స్ కూడా మనకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు. అప్పటి ఉన్న పరిస్థితులకి ఇవి అవసరం కాబట్టి వాళ్ళు అలా చేశారు. సో మనం ఈ విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకుని ఆ పై నుంచి బయటకు వచ్చేస్తున్నాము అనే ఒక అవేర్నెస్ కలిగినప్పుడు మన చిన్నప్పుడు ఉన్న ఈ భావాలన్నీ కూడా మనం బయటకు తీసేసి మనం ఫ్రీ అయిపోతాం అన్నమాట. ఇది మన కోసం మనం ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనం చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది మన లైఫ్ లో చాలా అవసరం. ఇక్కడ చెప్పుకున్నాం కదండి, అబ్బాయిలు అయితే ఓకే నువ్వు ఏదైనా మేము సపోర్ట్ చేస్తాం అంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అబ్బాయిలకి ఫ్యామిలీ చూసుకోవాలనే మన సొసైటీలో నమ్మకం ప్రకారం వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అమ్మాయిల విషయంలో కొన్నిసార్లు ఈ ఎడ్యుకేషన్ నువ్వు చదువుతావంటే ఎక్కువ సంవత్సరాలు చదవాలి, ఇంత అమౌంట్ అవుతుంది, సో నీకు ఎలాగా నువ్వు వేరే వేరే కోర్సులోకి వెళ్ళు అని చెప్పి కూడా ఉండుంటారు. అప్పుడు చిన్నప్పుడు అమ్మాయికి అర్థం కాదు ఏంటి ఇలా జరుగుతుంది అని అమ్మాయి చాలా సార్లు బాధపడి ఉండొచ్చు. ఆ తర్వాత ఆడపిల్లలందరూ అనుకుంటూ ఉంటారు ఎక్కువగా, ఓ నాకు ఇక్కడ పేరెంట్స్, సొసైటీ, బంధువులు ఇలా చెప్తున్నారు,
కొన్నిసార్లు వింటారు. మ్యారేజ్ అయిన తర్వాత నీ నీ భర్త నీకు సపోర్ట్ చేస్తారు. దాని ప్రకారం నువ్వు అన్నీ వెళ్ళొచ్చు అంటే, ఆ కలల్లో కూడా డ్రీమ్స్‌లో కూడా ఆడపిల్లలు ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజమవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్? అది ఎంతవరకు ఎంతమంది అమ్మాయిలకి నిజమవుతుంది? కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువైపోయాయి. ఇంకా అక్కడ ఆ అమ్మాయిల కన్నా కలలు సంగతి ఏంటి? అమ్మాయి మర్చిపోయే ఇంకా అవి కూడా నాకు ఈ డ్రీమ్స్ ఉన్నాయి, నాకు ఈ ఇష్టాలున్నాయి అని ఆలోచించే టైం కూడా ఆ అమ్మాయికి ఉండని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువవుతాయి. పిల్లల్ని చూసుకోవాలి. రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే స్త్రీల పైన ఎక్కువ బాధ్యత అనేది ఉందనేది మనం నేర్చుకున్నాం. సో, మనమే కారణం రిలేషన్‌షిప్‌ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి అంటే మనమే చూసుకోవాలి. ఏదైనా సరే మనకు నచ్చినా, నచ్చకపోయినా దాని ప్రకారం మనం అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అనే ఇలాంటి చాలా విషయాల్లో కూడా మనం అనుకుంటూ ఉన్నాం. అలాగే ఇంటి పనులు మొత్తం అన్నీ చూసుకోవడం. పిల్లలని స్టడీస్ విషయంలో మనమే చూసుకోవడం. అన్నీ ఏదైనా జంటేమో భర్త ఏమడుగుతారు, ఒకవేళ పిల్లలకి మార్క్స్ తక్కువొస్తే ఏ పిల్లల మీద కాన్సంట్రేట్ చేయలేదని అడుగుతారు. ఇవన్నిటిని ఒక స్త్రీ బ్యాలెన్స్ చేయాలి. వీటితో పాటు ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నా కూడా స్త్రీ పట్ల అదే అదే బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. స్త్రీకే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. వీటి నడుమ ఏమవుతుందంటే తనకున్న చిన్న చిన్న ఇష్టాలను కూడా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. అసలు తనకి ఇష్టాలంటూ ఉన్నాయా అని క్వెషన్ చేసుకునే పరిస్థితి. ఆలోచించే టైం కూడా లేని సిచ్యువేషన్ ఉంది. అలాగా కొద్ది సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతూ మన కోసం మనం ఆలోచించలేకుండా అంత బిజీ అయిపోతూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? కొంత సమయం తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు మనకి ఏది అర్థం కాదు. అసలు నా కోసం నేను ఏం ఏం తీసుకున్నాను? ఏం శ్రద్ధ తీసుకున్నాను? నా పైన నా ఇష్టాలను నేను గౌరవించానా? అనే ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి. లైఫ్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా బయట వాళ్ళకి కనిపించినా కూడా ఎంతో ఎమోషనల్‌గా మనకి ఆ హెవీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మనం ఈ పీరియడ్‌లో మనకి మనం వాల్యూ ఇవ్వలేదు. మనకు టైం మనం ఇచ్చుకోలేదు. సో, మనం ఎంతసేపు ఫ్యామిలీ కోసమే వర్క్ చేస్తూ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనమే అనుకున్నాం. పిల్లలు బాగా చదువుకుని సెటిల్ అయితే అది మనదే అనుకున్నాం. అంతా మనదే ఫ్యామిలీలో అన్నీ చూసుకోవడం. ఎందుకంటే ఇదే అలవాటయిపోయింది. సో, ఒక టైంలో మనకి క్వెషన్ వచ్చినప్పుడు నా కోసం నేనేం చేశాను అనే క్వెషన్ వచ్చినప్పుడు సమాధానం మనకి దొరకదు. మనం వెతుక్కుంటాం. బట్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్, పిల్లల ఇంపార్టెన్స్ అన్నీ ఇంపార్టెంట్. బట్ మనకి మనం కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో, మనకి మనం వాల్యూ ఇచ్చుకోకపోతే మనం ఎవరిని కంప్లెయింట్ చేస్తాం? ఎవరి పైన చేస్తాం? నా భర్త పట్టించుకోలేదని, నా పేరెంట్స్ నాకు వాల్యూ ఇవ్వలేదని, నా పిల్లలు నాకు వాల్యూ ఇవ్వట్లేదని. ఇలా అనుకుంటున్నాం గానీ కోసం చేసుకుంటున్నామా? మనకి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాము? మన ఇష్టాల కోసం మనం వర్క్ చేస్తున్నామా? ప్రతిరోజు మనం మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము? ఎప్పుడైనా నోట్ చేసి ఎవరికైనా షేర్ చేశామా? అడిగామా? పోనీ అడగకుండానే మనం డిసైడ్ అయిపోతున్నాం గదా! అడిగితే ఏమనుకుంటారో? నాకిది కావాలి అని అడిగితే ఏమనుకుంటారో? ఎందుకంటే నువ్వెప్పుడు ఓ మంచి అమ్మాయిగా ఉండాలి. మన పేరెంట్స్ చెప్పి పంపించారు. సో, అది ఎక్కడ మళ్ళీ తప్పిపోతుందో, మళ్ళీ అమ్మో! ఈ అమ్మాయి ఇలా అడుగుతుందేంటి ఈమె అనుకుంటారేమో, అలా అనుకోకూడదు. జడ్జ్ చేస్తారేమో. ముందే ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు జడ్జ్ చేస్తారో లేదో తెలియదు. వాళ్ళు అవునంటారో, కాదంటారో తెలియదు. కానీ బట్ మనకు ముందుగానే ఈ ఆలోచన అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనం ప్రతీదీ కూడా మన మనసులోనే పెట్టేసుకుంటాం. ఓకే అండి. ఇప్పటి వరకు మనం చెప్తున్నాం గదా! ఇంకా కొన్ని నేను చెప్తాను. సో, ఈ విషయంలో మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి. మనం షేర్ చేసుకుందాం జస్ట్ ఇది మన సెషన్. మన ఉమెన్స్ డే సందర్భంగా ఇది మన సెషన్. మనం ఒకరినొకరు మాట్లాడుకుందాం. షేర్ చేసుకుందాం. మీరు వీడియో ఆన్ చేసి మాట్లాడినా పర్వాలేదు. ఆఫ్ చేసైనా మాట్లాడినా పర్లేదు. ఈరోజు మనం ఈ విషయాన్ని జస్ట్ కొంచెం అర్థం చేసుకుందాం. ఎవరైనా మాట్లాడతారండి? ఎంతవరకు మనం మన ఇష్టాల కోసం పనిచేస్తున్నాం? అసలు మన ఇష్టాలేంటి మర్చిపోయింటాం చాలా వరకు. చెప్పండి మేడం. రాజీ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా చక్కగా చెప్పారు ఫస్ట్. అవును. కానీ మనం ఎక్స్‌ప్రెస్ చెయ్యం కదా ఎవరికిని. మనలో మనం బాధపడతాం. ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎస్ అండి. మనకి దారి కూడా దొరుకుతదని నా ఫీలింగ్.
ఎస్ అండి. ఆ ఎక్స్‌ప్రెస్ చేయడానికే మనల్ని మనం బంధించుకుంటున్నాం గదా! మనమే బంధించుకుంటున్నాం. అంటే పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్పారు. బట్ తర్వాత కూడా యెస్. మనకి కొంత వయసొచ్చాక కూడా మనమే చుట్టూ బందీ అయిపోతున్నాం. మనం ఒకసారి మనకు తెలుస్తది. మనం బయటకొచ్చి చూసినప్పుడు ఇది ఎంతవరకు నిజం, మనం ఎంతవరకు అది. అనేది ఎంతమంది తీసుకోగలుగుతారండి ఆ స్టెప్పు? అదే తీసుకుంటే మన లేడీసే మళ్ళా వాళ్ళని ఇచ్చేస్తారు. ఏయ్! నువ్వు రాంగ్ అని. కానీ వేసి చూసిన తర్వాత తెలుస్తది వాళ్ళకి. ఓహ్! మనం కూడా వేయలేకపోయామే అని. కదండీ. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళే ఓహ్! మనం కూడా వీళ్ళ వెనక వెళ్దాము అని ఆలోచిస్తారు. ఖచ్చితంగా అండి. కాబట్టి ఎవరికీ భయపడకుండా మీకోసం మీరు టైం కేటాయించుకోవడం, ఆహ్, దాన్నేమంటారు? ఇతరుల కోసం టైం స్పెండ్ చేయాలి. అది ఎప్పుడు మనకు ఉపయోగం పడినప్పుడు. యెస్ అండి. వాళ్ళ అన్ ఆనందం కోసం కాదు. అందులో మనం కూడా ఉండాలి కదా! యెస్ అండి. మన లైఫ్‌లో మనం ఉండాలి. మన లైఫ్ మనం అందరికి ఉండాలి ఫస్ట్. తర్వాతే అది. అదే అందరికి అన్నీ ఇచ్చేస్తే మన దగ్గర ఏముండదండి. మన కప్పును కూడా మనం ఫిల్ చేసుకోవాలి అని చెప్పారు. యెస్ అండి. ఇప్పుడు మనం చిన్న ఎక్సర్‌సైజ్ చేద్దామండి. ఓకే అండి. మీకు బుక్ దగ్గరుంటే ఒక సర్కిల్ గీయండి. లేదంటే మీరు ఇమాజినేషన్‌లో అన్నా అనుకోవచ్చు. బుక్ దగ్గరుంటే ఒక సర్కిల్ గీయండి. ఆ సర్కిల్‌లో ఫ్యామిలీకి ఎంత పార్ట్ ఇచ్చారు? ఫ్యామిలీని చూసుకోవడంలో. పిల్లలకి ఎంత పార్ట్ ఇచ్చారు? సొసైటీ నా నేను సొసైటీని మనం ఫాలో అవ్వడంలో ఎంత పార్ట్ ఇచ్చాము? సో, మన కోసం మనం ఎంత పార్ట్ ఇచ్చాము? ఈ 100% దాంట్లో ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. ఎంత కేటాయిస్తున్నాము? మన లైఫ్‌లో ఎంత ప్లేస్ ఉంది మన కోసం? ఒకసారి ఆలోచించండి. కళ్ళు మూసుకొని. చెక్ చేసుకోండి మమ్మల్ని. సెల్ఫ్ చెక్ చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చేసే వర్క్‌లో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, మన కోసం మనకి ఎంత స్పేస్ ఉంది? మన కోసం మనం ఎంత టైం తీసుకుంటున్నాము? ఓన్లీ మన కోసం సెల్ఫ్ టైమ్. మన ఇష్టం కోసం పని చేయడం. చెక్ చేసుకోండి. ఓకే అండి. మీకు ఏమనిపించిందో చాట్ చేయండి ఇప్పుడు. మన కోసం మన టైం ఎంతవరకు ఇస్తున్నాము అనేది. ఎంత పర్సెంటేజ్ మనం మన కోసం మనం నిలబడుతున్నాము. స్టాండ్ తీసుకుంటున్నాము. యెస్. కానీ ఇతరులనే కదండీ అంటున్నాము. వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నాం. బట్ మనకి మనం ఛాన్స్ ఎంతవరకు తీసుకుంటున్నాం? యెస్. ఒకసారి ఆలోచించండి. మనం ఏ రోజైనా నా టైం సెల్ఫ్ టైం కావాలి. సెల్ఫ్ గ్రోత్ కోసం నా ఈ ఇష్టాలున్నాయి అని ఎంతమంది అడుగుంటాము? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందామా? ఓకే. ఇద్దరే పెట్టారండి. ఇంకా ఎవరు చాట్ బాక్స్‌లో టైప్ చేయలేదు. ఈ రోజు సెషన్ మనకి ఎంతమందికి రిలేటెడ్‌గా ఉంది? రిలేటెడ్‌గా ఉంటే మనం టైప్ చేద్దాం. ఓకే. ఈరోజు మన కోసం మనం చూద్దామా? మన ఇష్టాలను చూద్దామా? మనం బాల్యం గురించి మనం ఆలోచిద్దామా? చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం మనం. కొంతైనా మన కోసం మనం స్పెండ్ చేసుంటాం కదా! చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఆటలు, హ్యాపీనెస్. తర్వాత మనకి ఏజ్ వచ్చే కొద్దీ మనల్ని మనమే రిస్ట్రిక్ట్ చేసేసుకున్నాం. యెస్ అండి. అందరికీ రిలేటెడ్ బట్ ఎవరు చెప్పట్లేదు, చాట్ కూడా చేయట్లేదు. కదా! ఎక్కువగా మనల్ని మనమే బంధించుకున్నామండి నాకు తెలిసి. అంటే ఉంటాయి ఫ్యామిలీస్‌లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ మనతో మనమే మనం లాక్ చేసుకుని ఆ లాక్ మన ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నాం. సో, మనం ట్రై చేసి చూసినప్పుడు ఎంతవరకు బయటకి రాగలము అనేది మనకి అర్థమవుతుంది. చూద్దాం. అంటే బయటకొచ్చేయాలి అంటే మొత్తం అన్నిటిని పక్కన పెట్టి కాదండి. అన్నీ చూసుకుంటూ మన కోసం మనం కొంచెం టైం ఇద్దాం. మన ఇష్టాల కోసం పనిచేద్దాం. మనకు నచ్చింది ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్దాం. ఏం చేయాలనుకుంటే అది చేద్దాం. మనకంటూ ఒక ఐడెంటిటీ మనకున్న స్కిల్స్ ద్వారా ఇతరులకి హెల్ప్ చేసి మనకంటూ ఒక ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు నేనున్నాను. ఈరోజు నాకు నేర్చుకున్న స్కిల్స్ ద్వారా నేను ఇతరులకి ఎంతో కొంత
చెప్పాలి, షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. సో ఇక్కడున్న ఈ కొంతమందికి ఎలా అంటే ఒక లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ ఆవిడ చెప్తారు కొన్ని విషయాలు అనే ఒక ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకోగలిగాను కదా. చాలా సంవత్సరాలు నేను లోపలే ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య బయటకు వస్తుంటే నాకు ఈ ఐడెంటిటీ అనేది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పటి వరకు నేను లైఫ్ లో ముందుకు వెళ్ళాను, నా ఫ్యామిలీని చూసుకున్నాను, నా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, నా లైఫ్ లో అన్ని బాగున్నాయి. బట్ ఆ సాటిస్ఫాక్షన్ నాకు 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు ఈ కొద్ది మందికి ఎలా అంటే ఒక నలుగురికి తెలిసిన ఓకే, నాకు వాళ్ళ పలకరించి నాకు చెప్తూ ఉంటే మీ వల్ల నా లైఫ్ లో ఇవి ఉపయోగపడ్డాయండి, మీ వల్ల నా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు ఇప్పుడు 100% సాటిస్ఫాక్షన్ అనేది నాకు వచ్చింది. ఇదే నా ఐడెంటిటీ అని నా మనసు నాతో చెప్పింది. సో అలాగే మనకున్న స్కిల్స్ ద్వారా మనం అంటూ ఒక ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుందాము. చిన్న చిన్నగా ఇంట్లో ఉండే బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పని లేదు. మనం ఇంట్లో ఉండే ఏదైనా స్కిల్ ని డెవలప్ చేసుకోవడం, ఆ స్కిల్ ని ఇంట్లో నలుగురితో షేర్ చేసుకోవడం, దాని వలన మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా సక్సెస్. ఇవే కాదండి, మన లోపల ఉండిపోయిన చిన్న చిన్న సరదాలు. చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టం, తర్వాత ఏదైనా మనం ఆడుకోవాలని ఉంటుంది, నలుగురితో కలిసి సరదాగా స్పెండ్ చేయాలంటుంది. ఈ చిన్న చిన్న సరదాలను కూడా మనం పక్కకి పెట్టేస్తున్నాం. సో తర్వాత మనకి ఎమోషనల్ గా మనం బర్డెన్ అయిపోయి చాలా లోపల చాలా ఫీల్ అయ్యి బాధపడిపోయి మనం స్ట్రెస్ తెచ్చుకొని హెల్త్ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిని కోసం చేస్తాం? ఫస్ట్ మనల్ని మనమే కదా ఆన్సర్ చేసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న సరదాలు మన లోపల ఏమి ఉన్నాయి, రోజు ఒక్క 10 minutes మన కోసం మనం స్పెండ్ చేయాలి. మనకి చిన్నప్పటి నుంచి మన లోపల ఎన్ని దాచుకున్నాం బయటకు తీస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. సో అలాగే మన పెయిన్ మన పేరెంట్స్ విషయంలో, మన సొసైటీ విషయంలో ఎప్పుడు ఏది మనం తప్పని మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ చాలా పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనల్ని కొన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. మనం అలాగే అర్థం చేసుకుందాం. ఈ రోజు మనం అనుకున్నాం మన పేరెంట్స్ మనల్ని చాలా రిస్ట్రిక్ట్ చేశారు, మన పిల్లల్ని మనం అలా అలా పెంచకూడదు అని. బట్ మనం కూడా అదే ఫాలో అవుతాం, ఎందుకంటే ఈ సొసైటీలో మనము ఒక పార్ట్ కదా. మన పిల్లల్ని మనం అలాగే రిస్ట్రిక్ట్ చేసాం, రేపు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలాగే రిస్ట్రిక్ట్ చేస్తాం. ఇది ఇలా ఫాలో అవుతూనే వస్తుంది. కానీ మనం చేయాల్సింది మన లోపల ఉన్న ఎమోషనల్ పెయిన్ నుంచి మనం బయటికి రావడం, స్కిల్స్ నేర్చుకోవడం. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఒక స్త్రీ హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ నుంచి హెల్తీగా ఉండగలుగుతుంది. ఫ్యామిలీని కూడా ఇంకా ఎక్కువ ఫ్యామిలీకి ఇవ్వగలుగుతారు. అప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాగుంటారు. ఇది ఒప్పుకుంటారు కదండి. ఆ స్త్రీ ఎమోషనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హెల్త్ పాడు చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లలకి సరైన మంచి విషయాలు చెప్పేవాళ్ళం. ఆ విషయం మనం అర్థం చేసుకుని మనం ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఎప్పుడు మనం హ్యాపీగా ఉండడం కోసం, మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం వర్క్ చేసుకుందాం. ఇది మన కోసమే కాదండి, మనం బాగుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఆలోచిద్దామా ఈ రోజు నుంచి? ఎస్ అండి. టైప్ చేయండి, చెప్పండి ఎస్ అని. మన కోసం మనం ఆలోచిద్దామని, మన ఆనందాన్ని మనలో వెతుక్కుందాం. మనం ఎవరిని కంప్లైంట్ చేయొద్దండి. ఎస్ మ్యామ్. మన ఆనందాన్ని ఫస్ట్ మనమే వెతుక్కుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేనికైనా ఒకటే అక్షరం అండి, అర్థానికి అపార్థానికి. అంతే కదండి. అర్థం చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి, అర్థం చేసుకోకపోతే అన్ని చెడుగా ఉంటాయి. అన్ని మనలోనే ఉంటాయి అసలు. అంతే మేడం, ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుందాం మేడం. అవును, కాకపోతే చూడ్డానికి అంత ప్రపంచం అంతా మనదే, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే, ఏముండదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే ఏంటంటే అన్ని ఇక ఈ సందర్భాల్లో పడి కొట్టుమిట్టాడి బయటికి రాలేకపోతున్నాం. ఇంకా అవేర్నెస్ పెంచుకోవాలండి. అవి చేస్తూ కూడా తామరాకు మీద నీటి బొట్టులా అంటారు. అందుకే మనం ఒక స్టెప్ వేసి మన కోసం మనం టైం కేటాయించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని దారిలోకి వస్తాయి. అవును, స్త్రీ శక్తి తలుసుకుంటే ఏదైనా సాధించగలదు. కాకపోతే ఏంటంటే కొన్నిటిని బంధాలు బాధ్యతలను బట్టి వెనకబడిపోతున్నాం అంతే. ఇంకా కొన్ని వదులుకోవాలండి, హెల్ప్ చేయమని అడగాలి, కొన్ని వదులుకోవడం కూడా రావాలి మనకి. అది రాక ఇవన్నీ ఫస్ట్. లీలా మేడం గారు ఇంకా కొన్ని క్లాసులు ఇస్తే ఇంకా ఎలాంటి వాళ్ళైనా ముందుకు వచ్చేస్తారు అంతే. ఇంకా
తప్పకుండా అండి. మనందరి ప్రోత్సాహం ఉండాలి ఫస్ట్. మేడం చెప్పాలి అంటే ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మేడం కూడా అన్నీ మనకు షేర్ చేస్తారు. అవునండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జాయిన్ చేయండి. ఒక 50 ప్రతి మెంబర్స్ అయితే ఒక్కరికి మేడం కూడా గ్రూప్ లో పెట్టకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా పెడుతున్నా. ఇంకా వాళ్ళ ఇష్టం అంతే. ఇంకా ఓకే అండి. అంతే. మనకు సాధ్యమైనది చేద్దామనే డిసైడ్ అయితున్నాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఇంకా మేడం. మరి ఇంకా చూద్దామండి. సో ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, మన పాస్ట్ లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మనల్ని ఎందుకు ఇలా జరిగింది అనే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎమోషనల్ గా పెయిన్ మనం లోపల ఉంచుకున్నాం. సో దాన్ని ఇప్పుడు అర్థం చేస్తున్నాం. ప్రతి రిస్ట్రిక్షన్స్ మనకి ఎలా అయినా సరే సోషల్ కండిషన్ ప్రకారమే వాళ్ళకి వచ్చాయి. మనం ఫ్యామిలీలో మన పేరెంట్స్ ఎందుకు ఇలా ఉండకూడదు, అమ్మాయిలు ఇలాగే ఉండాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ ఏది చెప్తే అదే నువ్వు నిర్ణయం తీసుకోవాలి, సొంతంగా నువ్వు నిర్ణయం తీసుకోకూడదు, నువ్వు బయటికి రాకూడదు, ఇలా అవన్నీ మనకి ఎందుకు చెప్పారు అని మనకు పెయిన్ఫుల్ గా ఉండిపోయింది. కానీ దాన్ని మనం అర్థం చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీస్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అమ్మాయిల్ని ఇలాగే పెంచాలి అనే ఒక నామ్స్ అనేది మన సొసైటీలో మన పేరెంట్స్ ఫాలో అవుతూ వచ్చేది. అది సొసైటీ కండిషనింగ్. అది దాన్ని మనం ఒక్కసారిగా మార్చలేము, కానీ మారుతూ అయితే వస్తుంది కాలం. కాబట్టి మన పేరెంట్స్ ని అప్పుడున్న పరిస్థితిని మనం ఈ కోణంలో అర్థం చేసుకుందాం. అలా అర్థం చేసుకున్నప్పుడు మన లోపల పెయిన్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఆ రూల్స్ అనేవి వాళ్ళు అనుకునేది ఏంటంటే ఉమెన్ ప్రొటెక్టెడ్ గా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనం ఈ రూల్స్ పెట్టాలి, ఉమెన్ ని లోపలే ఉంచాలి, బయటికి రాకుండా చూడాలి, ఇలా జాగ్రత్తగా ఉంచాలి అని వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవడం వలన అవన్నీ వచ్చాయి. అది మన కోసం అని వాళ్ళు అనుకున్నారు, సొసైటీ అలానే అనుకుంది, బయట కొన్ని అలానే జరుగుతున్నాయి. కాబట్టి మన పేరెంట్స్ లో ఆ భయాన్ని చూద్దాం. ఆ భయం వల్ల వాళ్ళు అలాగే మనకి చెప్పారు జాగ్రత్తలు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ కంప్లైంట్ నుంచి మనం బయటకు వచ్చేసి మనం హ్యాపీగా మనం రిలీజ్ అయిపోతాం. ఆ పెయిన్ నుంచి మనం ఎప్పుడైతే రిలీజ్ అయిపోయామో ఆ బాధ మనల్ని ఇంకా ఎక్కువగా మనం బాధించదు. సో ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకుంటాం. అసలు ఆ పాస్ట్ లో ఏదైతే ఉందో వాటిని అన్నిటిని అలాగే ఇప్పుడు లైఫ్ స్కిల్స్ లో మనం నేను నేర్పిస్తూ ఉన్నాను. ఆ పాస్ట్ మనకి ఎమోషనల్ పాస్ట్ లో పెయిన్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని ఎలా బయటకు తీయాలి అనే నేను స్కిల్స్ చాలా నేర్పిస్తున్నాను, చాలా క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఓపెన్ ఐఎఫ్టీ ద్వారా కూడా మనం బయట కంప్లీట్ గా మనకి ఏదైతే పాస్ట్ లో పెయిన్ ఉందో అది ఏ పెయిన్ అయినా సరే మనం రిలేట్ చేసుకోగలుగుతాం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి క్లాసెస్ ద్వారా మన మైండ్ కి మనం ట్రైన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పెయిన్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఉన్న జీవితాన్ని ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకుని మన కోసం మనం బ్రతుకుతూ మన లైఫ్ ని ఇంకా ఎంజాయ్ చేస్తూ మనం హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని హ్యాపీగా ఎలా ఉంచాలి అనేది మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఎలా రీఫ్రేమ్ చేసుకోవాలి పాస్ట్ గురించి మనం చెప్పుకున్నాం కదా. మనం ఏదైతే పాస్ట్ లో అలా ఏది జరిగినా ప్రతి సంఘటన కారణాన్ని మనం వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు మనకి అవేర్నెస్ వచ్చింది, మనం అర్థం చేసుకున్నాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకు అది అర్థం అయి ఉంటుంది ఆ పరిస్థితుల్లో వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ మనకి అర్థం చేసుకోగలం ఆ పరిస్థితులు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు మనల్ని రిస్ట్రిక్ట్ చేశారు అని ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మన ఆ విషయం నుంచి మనం బయటకు వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి పాస్ట్ ఎలాగో మార్చలేము, మన ఆలోచన మార్చుకున్నాం, మన అవేర్నెస్ తో మనం మార్చుకున్నాం. కాబట్టి ఆ ఎమోషనల్ పెయిన్ ని పక్కన పెట్టి మనం హ్యాపీగా మనం ఆ బర్డెన్ నుంచి బయటకు వచ్చేద్దాం. సో ఈ రీఫ్రేమ్ చేసుకోవడం అనేది అర్థం చేసుకుని ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి పెంచారు. సో దీనివల్ల మనం కొత్త నేర్చుకున్నాం. ఇప్పుడు మనల్ని మనం ఎలా బయటికి రావాలి, మన సెల్ఫ్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచించుకున్నప్పుడు దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఇక్కడ ఎమోషనల్ అవేర్నెస్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. సెల్ఫ్ అవేర్నెస్ లో ముఖ్యంగా ఎమోషనల్ అవేర్నెస్ అంటే మన ఫీలింగ్స్ ని మనం అర్థం చేసుకోవటం. మనం ఎలా ఫీల్ అవుతున్నాము, అసలు ఎందుకు బాధపడుతున్నాం, ఎక్కువగా ఈ పెయిన్ కారణం ఏంటి, దాన్ని అర్థం చేసుకుని దాని నుంచి మనం రీఫ్రేమ్ చేసుకుని మనం బయటకు వచ్చేసి మనం యాక్సెప్ట్ చేయాలి మన పాస్ట్, మన లైఫ్, మనం ఇప్పటి వరకు మన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ ఏది మారదు. ఎవరు కూడా మన లైఫ్ లో ఉన్న వాళ్ళ పాత్రలో ఎవరు మారరు, వాళ్ళు అలానే ఉంటారు.
సో దాన్ని మనం అర్థం చేసుకుని మన లైఫ్ని యాక్టివిటీస్గా యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, బట్ యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్దాం. మనం గ్రోత్ మైండ్ సెట్ ని మనం క్రియేట్ చేసుకుని మనం ఎలా సెల్ఫ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. మన కోసం మనం టైం తీసుకుని మన ఇష్టాల్ని మనం గౌరవించుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్దాం అనే దానిపైన మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనకి ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే రిలేషన్షిప్ లో ఉమెన్దే బాధ్యత. సో ఆ ఫ్యామిలీ లేడీదే బాధ్యత. రిలేషన్షిప్ లో బ్రేక్ అవ్వకుండా గొడవలు రాకుండా ఉండాలి అంటే తన వాయిస్ అనేది తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్నింటినీ భరించుకునే మనం నేర్చుకున్నాం. బట్ మనం చెప్దాం, ఈ విషయాల్లో మనకి ఏదైనా ఇబ్బంది కలిగించిన విషయాలు ఉన్నప్పుడు మనం కూడా చెప్దాం. ఆ సిచ్యువేషన్ పాడవకుండా ఇబ్బంది పడకుండా ఎలా అయితే మన రిలేషన్షిప్ లో మనం చూసుకోవాల్సింది మన బాధ్యత, అలాగే మనల్ని మనం కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన కోసం కూడా మనం స్టాండ్ తీసుకుందాం. మనకి ఏదైనా ఇబ్బంది పడే అంశాలు ఉన్నాయి అంటే ఆ విషయాల్ని ఎదుటి వ్యక్తులు నచ్చుకోకుండా ఎలా చెప్పాలో ఈ ఎమోషనల్ అవేర్నెస్ లో మనం నేర్చుకుని, అలాగే మన ఫీలింగ్స్ ని సప్రెస్ చేయొద్దు. మన ఫీలింగ్స్ ని బయటకు చెప్పడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. సో రిలేషన్షిప్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే మన వాయిస్, మన ఫీలింగ్స్ ని కూడా మనం బయటకు చెప్పే విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఆ విషయంలో మనం అర్థం చేసుకుని రియలైజ్ అవుతాం. సో ఇప్పుడు మనల్ని మనం చూద్దాం, మన లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయి, సైలెంట్ గా మన లోపల బాధించే ఇబ్బందులు ఏమున్నాయి, మనం వేటికి మనం బయటికి చెప్పలేకపోతున్నాం, ఎందుకు చెప్పలేకపోతున్నాం, అది వేరే విధంగా మనం ఎలా చెప్పొచ్చు, పూర్తిగా మన లోపల నుంచి బయటికి ఎలా తీసుకురావచ్చు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. సో మనల్ని మనం ఇప్పటి వరకు ఏ పార్ట్లో మనం ఎక్కడ ఏ అంశంలో ఇగ్నోర్ చేస్తూ వచ్చాము. సో మనం ఎక్కువ కంప్లైంట్ చేసేది లేడీస్ ఎక్కువగా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తుంటే నేను ముందుకు వెళ్ళేదాన్ని, లేదా భర్త సపోర్ట్ చేస్తుంటే వెళ్ళేదాన్ని అనే చెప్తూ ఉంటాం. కానీ మనల్ని మనం ఇగ్నోర్ చేసుకున్నాం అనే విషయం మనం పక్కన పెట్టేస్తున్నాం. సో ఆ విషయాన్ని ఈరోజు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సిన దానికోసం నేను ఏం చేయాలి అనే విషయం ఈరోజు అర్థం చేసుకున్నాను. సో మన జీవితం ఇప్పటి వరకు మనం ఏదైతే జర్నీ చేసామో అది మనకి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చింది. మనం ఇలాగా ఉన్నాము. సో అంటే అది మన ఫ్యూచర్ని ఎప్పుడు డిసైడ్ చేయదు. ఇప్పటి వరకు మనం ఇలా వచ్చాము. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవాలంటే మనం పాస్ట్ ని అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మన ఫ్యూచర్ కోసం, మన సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఎలా ముందుకు వెళ్ళాలి, మన ఎమోషనల్ బర్డెన్ ని ఎలా బయటికి రిలీజ్ చేసేయాలి, మన స్ట్రెంత్ ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది ఈ రోజు సెషన్ లో ముఖ్యమైన అంశం. సో అడ్జస్ట్ అవ్వడం, సర్వైవ్ అవ్వాలంటే ఉమ్మని అడ్జస్ట్ అవ్వాలి, అన్నిటికి ఓకే చేయాలి అనేది కాదండి. సో అది మనకి మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. ఒక్కసారి మన ఇబ్బందులను బయటకు చెప్పి చూసినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. మన ఫ్యామిలీ అన్నాక మనకి ఎప్పుడు సపోర్ట్ అనేది వస్తుంది. ఆ సపోర్ట్ ని మనం తీసుకోవడం ఎలాగా అనేది మనకి తెలియాలి. అంతే. అంటే మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటూ, లైఫ్ గురించి అర్థం చేసుకుంటూ మనం ఓపెన్ అవుదాం. మన కోసం మనం టైం కేటాయిద్దాం ఈ రోజు నుంచి. ఇదే అండి ఈరోజు మన సెషన్. థ్యాంక్ యూ అండి అందరికీ, సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి. నేను ఈరోజు మన కోసం మనం మాట్లాడుతున్నాం. నా లెర్నింగ్స్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగండి. సో మనం ఈ రోజు నుంచి మనం అర్థం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారండి? అదేనా అంటున్నా అండి, మీకు ఆల్రెడీ చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటున్నా. అదే నా లైఫ్ లో కూడా నా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ మేడం. బిఫోర్ నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యపోతున్నారు అసలు. అర్థం చేసుకుని లైఫ్ అన్ని నేర్పిస్తుందండి. కానీ మనం నేర్చుకున్నవన్నీ ఇప్పుడు ఒక థ్రెడ్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ లో అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు నెమ్మదిగా. ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి మనలాంటి వాళ్ళకి నేను ఇంకా చెప్పాలి అనేది బయటకు వచ్చి చెప్పడం స్టార్ట్ చేసింది మేడం.
నాకు అసలు చాలా భయం. ఎంత భయం అంటే అసలు మాట్లాడేదాన్నే కాదు. ఈరోజు ఇలా సెషన్స్ చెప్తున్నాను అంటే నా లోపల ట్రాన్స్‌ఫర్మేషన్‌కి అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం అసలు. మీరు బయట ఎక్కడైనా చెప్తారా అండి స్టేజ్ మీద? ఇంకా లేదు మేడం. ఇప్పుడు ఇలా ఈ జూమ్ సెషన్స్ ద్వారానే చెప్తున్నాను. మాట్లాడతాను మేడం అన్నీ. ఓకే అండి. నాకు కూడా కొంచెం పుష్ ఇవ్వండి. షీ కెన్ కోచ్‌లో జాయిన్ అయ్యాను. ఒక అసైన్‌మెంట్ చేయమంటే భయమేస్తుంది. నాకు కొంచెం పుష్ ఇవ్వండి. ఓకే మేడం. మనం టచ్‌లో ఉందాం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రేపు, ఎల్లుండి కూడా సెషన్స్ కంటిన్యూ అవుతాయని 3 డేస్ పెట్టాను ఉమెన్ కోసం. రేపు, ఎల్లుండి కూడా వండర్‌ఫుల్‌గా ఉంటాయి ఇంకా. మిస్ అవ్వకండి ఇప్పుడు జాయిన్ అయినోళ్ళు. నాకు తెలిసి అసలా మనం ఎంత ఖర్చు పెట్టినా ఇవి నేర్చుకుంటే చాలు ఫస్ట్. మినిమమ్ దీనివల్ల మొత్తం లైఫ్ మారిపోతుంది. యెస్ మేడం. అదే కదా! నేను ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు 2 ఇయర్స్ పట్టింది. ప్లస్ నేను చాలా సింపుల్‌గా మేడం మనకు 1 అవర్‌లో అన్నీ చెప్తున్నారు. 10 ఇయర్స్ నుంచి ఈ జర్నీలోనే ఉన్నాను మేడం. 2 ఇయర్స్ అయితే కోర్సెస్ చేసి లైఫ్‌లో నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన తర్వాతే నేను అలాగా దాన్ని షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆగాను మేడం. యెస్ అండి. నేను 8 ఇయర్స్ నుంచి రాసుకున్న పుస్తకాల సారాంశం అన్నీ ఈ రోజు మీరు ఒక్కరోజు చెప్పారంటేనే అది ఎంత వాల్యుబుల్లో నాకు అర్థమైంది. షేర్ చేయండి మేడం అవసరమైన. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. సెషన్‌లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నేను థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఇచ్చినందుకు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన టాపిక్ లాస్ట్ టైం కూడా మీ క్లాస్ విన్నానండి. ఎక్సలెంట్ అండి. మధ్యలో స్టోరీ చెప్పడం, తర్వాత క్లాస్ చెప్పడం చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఉంటాను మేడం. నేను పెడుతూనే ఉంటాను క్లాసెస్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోటేశ్వర గారు మీకు మార్నింగ్ వీలవుతదా 5-6? 5-6 అండి. దేనికండి క్లాస్ చెప్పడానికా? మనం చిన్నగాని ఏమంటారు దాన్ని డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు చిన్నగా ఒక పావుగంట ఎక్సర్‌సైజ్, అఫర్మేషన్స్ లాగా ఇదొక చేస్తే ఆ! జనాలకి ఏమన్నా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదేమో 5 AM క్లబ్ లాగా. కాకపోతే మనం ఒక గంట పెడతామనమాట. ఓకే అండి. ప్లాన్ చేద్దామండి. అయితే మన ఇద్దరం ఉందా? అవునండి. ఓకే మేడం చేద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. ఎప్పటినుంచో ఉంది ఆలోచన. ఈ రోజు ఎందుకో అడగాలనిపించేసింది మిమ్మల్ని. ఓకే మేడం. ఏమంటారు అయితే చేస్తాం మేడం. అఫర్మేషన్స్, విజువలైజేషన్, మానిఫెస్టేషన్ మస్ట్‌గా ఉంటది మాకు. 5-6 మీ క్లాసెస్ ఉంటే వద్దండి. ఉంటాయి. బట్ మనం చేద్దాం. కొద్ది రోజులంటే నేను యాడ్ అవుతాను మేడం. పర్వాలేదు. మీరు మీరు ఇవన్నీ ప్రిపేర్ చేయండి. నేను కనీసం వస్తాను. ఒక 20-30 మినిట్స్ వచ్చి నేను కూడా మీకు అఫర్మేషన్స్ అవి కూడా క్లాస్‌లో చెప్తాను మేడం. ఓకే అండి. ఉమెన్ కోసం మన వాళ్ళ కోసమే కదా మేడం చేద్దాం. అంతే అండి. ఓకే అండి. ఒక 11 డేస్ ప్రోగ్రామ్ కింద చేద్దాము. తర్వాత నచ్చిన వాళ్ళని తీసుకుందామండి. ప్లాన్ ఓకే చేయండి అండి. మేడం. చేద్దాం. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. మీరేమన్నా డౌట్స్ ఉంటే అడగండి.